జయదేవ గారి పాత హిట్ సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఒకటే ఒకటి ఉంది మేడం. ఇవ్వండి. నాన్న, నేను రేపు అమ్మని చూడ్డానికి వెళ్తున్నాను. ఏమండి, ఈ ఇంట్లో ఉన్న సుధామ్మ గారు ఎక్కడికి వెళ్ళారు? ఆయనకు ఒంట్లో బాలేదమ్మా, ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్కి? నాకు తెలియదమ్మా. తెలియలేదని మనం ఎలా ఊరుకుంటాం నాన్న? మరి మనం ఇంకేం చేయగలం అమ్మా? అతను ఏ ఊళ్ళో ఏ హాస్పిటల్లో ఉన్నాడో మనం ఎలా కనిపెట్టగలం? నేను కూడా సాధ్యమైనంత వరకు అతనికి తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశాను. ఎంత గొప్ప సింగర్ ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదంటున్నారో. అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. నాన్న, రాజీవ్కి పెళ్లి నిశ్చయమైందట. నేను ఆయన పెళ్లికి వెళ్ళాలి. ఓ ప్రెజెంటేషన్ కొనాలి నాన్న. ప్రెజెంటేషనా? నీకేం కొనాలనిపిస్తే అది కొను. ఇలా చూడమ్మా, మీరు అడిగిన డబ్బు దీనికి రాదమ్మా. అయ్యో, అలా అనకండి. ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ డబ్బుతోనే ఆయన ప్రాణాలు కాపాడాలి. ఆ విషయాలన్నీ మాకు అనవసరం అమ్మా. దీనికి అంత డబ్బు రాదు. కొంచెం దయ చూపించండి. అమ్మా, దాన్ని నమ్మొద్దు. నువ్వు నాతో రా. వద్దమ్మా. అమ్మా, ఇలా చూడు, ఇది ఆర్గ్యూ చేసే సమయం కాదు. ఇంకేం మాట్లాడకుండా నువ్వు నాతో రా. నేను నిన్ను వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళానమ్మా. ఇంటికి వెళ్ళావా? ఇంట్లో ఎవరూ లేరుగా? అవునమ్మా, జయదేవ్ అంకుల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదామని వచ్చాను. కానీ అంతలో నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని అక్కడున్న వాళ్ళు చెప్పారు. అలాగా? ఏ హాస్పిటల్కి వెళ్ళారో తెలియక నేను చాలా టెన్షన్ అయ్యానమ్మా. అప్పుడే అనుకోకుండా నేను షాప్లో చూశాను. దేవుడు మనిషి రూపంలోనే సాయపడతాడని విన్నాను. అది నిజమేనమ్మా. ఇలా చూడమ్మా, ఆ జయదేవ్తో నేనెంతగా గొడవపడ్డానో నీతో చెప్పాను. అటువంటప్పుడు ఇటువంటి పరిస్థితిలో